పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. బంగ్లాదేశ్లో ముసురుతున్న వివాదం, ముఖ్యంగా మైనారిటీలకు రక్షణ కరువైందనేటువంటి వివాదం దేశం మొత్తాన్ని క్రమక్రమంగా చుట్టేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా దీనిపైన గళం విప్పింది. భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలపైన ఇది ప్రభావం చూపించే విధంగా మారుతుంది. పలువురు రాజకీయ నాయకులు దీనిపైన విమర్శలు వరుసగా చేస్తున్నటువంటి పరిస్థితి. బంగ్లాదేశ్లో నిజంగా మైనారిటీలకు సంబంధించి రక్షణ కరువైందా? అక్కడ అనుసరిస్తున్నటువంటి విధానాలు మైనారిటీల పాలిట శాపంగా మారుతున్నాయా? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. బంగ్లాదేశ్లో అంతర్గతంగా జరిగినటువంటి రాజకీయ మార్పు, అది అధికార మార్పు జరగడం అనేది అంతర్గతంగా జరిగిన వ్యవహారం అది. ప్లస్ ప్రజాస్వామ్యంగా గెలిచినటువంటి పార్టీని లేదా అధినేత్రిని అక్కడి నుంచి తరిమేసి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అది కూడా ప్రజల ఆకాంక్షల మేరకు వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు మైనారిటీల హక్కులు అనేది పెద్ద సంక్షోభంగా మారింది. ఇది అటు తిరిగి ఇటు తిరిగి భారత్ తలకు చుట్టుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవును. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని కలకత్తాలో హాస్పిటల్స్ సర్వీసెస్ చేయమని చెప్పని ఒక ప్రకటన చేసింది. అటుపక్కన ముఖ్యంగా త్రిపుర ముఖ్యమంత్రి కూడా కొన్ని కామెంట్స్ చేశారు. రెండు దేశాల మధ్య ఉన్నటువంటి వ్యాపారం, ముఖ్యంగా త్రిపుర నుంచి జరిగేటువంటి వ్యాపార లావాదేవీలన్నీ ఆపేస్తాం. దగ్గర సంవత్సరానికి 700 కోట్ల రూపాయల వాణిజ్యం జరుగుతుంది ఒక్క త్రిపుర స్టేట్ వర్సెస్ బంగ్లాదేశ్. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ దీనిపైన గొంతు విప్పింది. ఇది ముసిరి చినికి గాలివానగా మారినట్టుగా ఇది పెద్ద ముసురుగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనుకోవచ్చా? అవ్వాలి సార్. యాక్చువల్గా అంటే ఓన్లీ హిందువులకు జరిగిందనే కాదు, ఎక్కడైనా సరే ఎవరికి జరిగినా సరే ఖచ్చితంగా ఒక మానవతా కోణం ఉన్న ఎవరైనా సరే స్పందించాలి దీనికి. ప్రత్యేకించి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వీళ్ళు గలమెత్తడం అన్నది ఒక శుభ పరిణామంగానే చూడాలి దీన్ని. మీరు ఇప్పుడు చూసినారంటే సార్, చరిత్రలో ఎప్పుడు ఏ వరదలు వచ్చినా, ఎక్కడ ఏమీ అకాలంగా ఏదైనా జరిగినా కూడా ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడన్నీ ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి ఆ మతం ఈ మతం అని చూడకుండా సేవ చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రిడామినెంట్లీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందూ మతాలు ప్రొటెక్షన్ అయినప్పటికీ ఎవరికి ఏ సమస్య వచ్చినా వాళ్ళు ముందరకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ వల్ల అయిన పని వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ప్రత్యేకించి బంగ్లాదేశ్కి సంబంధించి ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడడం అన్నది ఒక పీక్కి చేరిందనే చెప్పాలి ఇది యాక్చువల్గా. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ఇండియన్ గవర్నమెంట్ మీద ప్రెషర్ పెడుతున్నారు. బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళని అభ్యర్థిస్తున్నారు. అదేవిధంగా ప్రపంచంలో ఉన్న అందరూ శాంతి కాముకులు దీని మీద కామెంట్ చెయ్యండి. ఈ మైనారిటీలు, బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీలు హిందువులైతేమి వేరే రిలీజియస్ వాళ్ళ మీద కొన్ని అల్లరమూకలు, కొందరు ఛాందసవాదులు చేస్తున్నటువంటి అఘాయిత్యాలు, దాడులు, వీటన్నిటిని ఇమ్మీడియట్గా ఆపాలా. ఆ చిన్మయ్ దాస్ గారిని ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలా. ప్రస్తుతం ఉన్న మన ఇండియన్ గవర్నమెంట్ దీని గురించి ఇమ్మీడియట్గా స్పందించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. అదేవిధంగా మనకు వింటున్నాం, వెస్ట్ బెంగాల్లో వచ్చేసి కొన్ని హాస్పిటల్స్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి మేము సర్వీస్ చేయమని చెప్పడం. దానికి వచ్చేసి ఈ మమతా బెనర్జీ గారు కూడా ఇప్పుడు గవర్నమెంట్ మీద ప్రెషర్ పెంచుతున్నారు. మమతా బెనర్జీ గారు ఎందుకు ఇండియన్ గవర్నమెంట్ ఇంకా సైలెంట్గా ఉంది, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా దత్తాత్రేయ హోసబలే ఒక లెటర్ రిలీజ్ చేశారు, బహిరంగ లేఖ. ఆయన బంగ్లాదేశ్లోని హిందువులు మరియు ఇతర మైనారిటీల అందరిపై ఇస్లామిక్ ఛాందసవాదులు, మహిళలపై దాడులు, హత్యలు, దోపిడీలు, దహనాలు మరియు అమానవీయ దౌర్జన్యాలకు అత్యంత ఆందోళనకరమైనవి, వీటిపైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఖండిస్తుంది. ఈరోజు కలకత్తా నుంచి, అంటే బెంగాల్ నుంచి వెళ్ళినటువంటి ఒక బస్సుని కూడా అటాక్ చేశారు. బంగ్లాదేశ్లో అటాక్ చేసి ఇండియన్స్ని చంపేస్తామని చెప్పని వార్నింగ్ ఇచ్చారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే పరిస్థితి నిజంగా అంత చేయి దాటిపోయిందా? ఇప్పుడు ఒక నోబెల్ ప్రైజ్ విన్నర్ అక్కడ ప్రీమియర్గా ఉన్నాడు ప్రభుత్వానికి. అలాంటిది మహమ్మద్ యూనస్ కూడా నిలువరించలేని పరిస్థితి, అరాచక శక్తులు అక్కడ ప్రబలుతున్నటువంటి పరిస్థితి ఉందా? నాకు తెలిసి సార్, దీని వెనకాల ఏదో కొన్ని అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయని కూడా అనుకునే దానికి అవకాశాలు ఉన్నాయి సార్. మనకు ఎప్పటాలించో శత్రువుగా ఉన్నటువంటి పాకిస్తాను, అటుపక్క చైనా, సో ఇటువైపు ఇంకో చిచ్చు రైజ్ చేశారనుకో. రైజ్ చేసిన ఇప్పుడు ఆల్రెడీ చైనాతో మనకి ఎప్పటాలించో దాయాది పోరు ఉంది సరే దీంతో, పాకిస్తాన్తో. అదేవిధంగా చైనా ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందో, మన వాళ్ళు అలివి కాలేదు కానీ మోడీ గారు ప్రభుత్వం అలివి కాలేదు చైనాకి, లేకపోతే ఈ పాటికి ఏదో ఒకటి చేస్తుంటారు. సో ఇంకా మన చుట్టుపక్కల ఉన్న ఇలాంటి చిన్న చిన్న రాష్ట్రాలన్నింటిలో కూడా ఈ నడవ శ్రీలంకలో ట్రై చేసినారు. ఒకనొక సందర్భంలో చైనా వాళ్ళు శ్రీలంకలో కూడా కొంచెం ట్రై చేసి, ఆ తర్వాత మాల్దీవ్స్ లో కూడా ట్రై చేసినారు. మీరు ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేయాలి మనకు. మాల్దీవ్స్ లో కూడా పోయి ఏదో ఒక ప్రయత్నం చేసినారు, అంటే భారతదేశానికి వ్యతిరేకంగా. ప్రాబ్లం ఏంటంటే సార్, చైనాకు కూడా
భారతదేశం అంటే కుళ్ళు, ఒక భయం, ఒక ఇన్సెక్యూరిటీ. చైనా వాళ్ళు ఈరోజు టాప్లో ఉన్నప్పటికీ భారతదేశంలో ఉన్న ఇంటలెక్చువల్ పవర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినారంటే అన్ని గ్లోబల్ కంపెనీస్కి సీఈఓస్ అందరూ ఇండియన్సే ఉంటారు. సో ఇదన్నీ చూస్తే ఎక్కడ భారతదేశం ప్రపంచానికి ఒక అధిపతిగా తయారవుతుందన్న ఒక ఇన్సెక్యూరిటీ చైనాకు కూడా ఉంది. సో ఇలాంటి అదృశ్య శక్తులు అన్నీ కలిసి డైరెక్ట్గా ఇండియాలో చేయలేకపోతున్నాయి. డైరెక్ట్ ఇండియాలో చేస్తే మన వాళ్ళు వారికి వెళ్తారు కదా. సో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని గిల్లి లేపి వదిలితే ఏదో ఒక రకంగా ఇండియాని కొంచెం ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన, లేకపోతే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా వీళ్ళు అలీ కాకుంటున్నారు అని అంటే ఇక్కడ మనం శంకించాల్సి వస్తుంది. అంటే నిజం, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చేస్తున్న వాదన ప్రకారం కూడా స్వాతంత్రం వచ్చే నాటికి బంగ్లాదేశ్లో మైనారిటీల శాతం 30% ఉండేది. ఇప్పుడు మైనారిటీ హిందూస్, ముఖ్యంగా హిందూస్ పర్సంటేజ్ దాదాపు 7%, 8% పడిపోయింది. అంటే 22%, 23% తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంది. అంటే అక్కడి నుంచి తలదాచుకునేందుకు శరణార్థులుగానే వెళ్ళిపోయి ఉండాలి, ప్రాణాలు కోల్పోయినా ఉండాలి. దీనికి ఇంకొక ఇప్పుడు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ ఉదంతాన్ని దానికి ఒక ఉదాహరణగా చెప్తున్నారు. ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడం అంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ మొత్తం భయభ్రాంతులకి గురి చేయడం భాగం. కాబట్టి తప్పు లేకపోయినా ఆయన ఇస్కాన్కి సంబంధించినటువంటి ఒక మత ప్రచారకుడు, ఒక రకంగా చెప్పాలంటే సర్వీస్ చేసేటువంటి వ్యక్తి. కానీ ఆయనకి తీవ్రవాద రెచ్చగొట్టేటువంటి రాజద్రోహానికి పాల్పడ్డారనేటువంటి విమర్శలు ఆయన మీద చేస్తున్నారు. ఇవన్నిటినీ కేంద్ర ప్రభుత్వం నిజంగానే స్పందించాల్సినటువంటి అంశాలే కదా. ఖచ్చితంగా స్పందించాలి సార్. ఎందుకు ఇంతసేపు అలసత్వం వహిస్తున్నారో మనకు అర్థం కావట్లేదు. కేంద్ర ప్రభుత్వం కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ సార్లు స్పందించారు. అదే చెప్తున్నా, అంటే చిత్తశుద్ధి ఉన్న వాళ్ళందరూ స్పందిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వాళ్ళు కానీ, మిగతా కొంతమంది యాక్చువల్గా ఎందుకు మరి యాక్చువల్గా హిందూ ప్రభుత్వం అని చెప్పి ముద్రపడ్డ మోడీ గారి ప్రభుత్వం ఈ హిందువుల్ని అణగదొక్కుతుంటే, వాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతుంటే ఇప్పుడు దాకా ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మేబీ ఏదైనా రాజకీయ వ్యూహం అయి ఉండొచ్చు కూడా. లేదంటే అంటే వాళ్ళు సైలెంట్గా కంప్లీట్గా ఉండారన్నది అయితే నాకు పాయింట్ కాదు సార్. వాళ్ళ ఇంటెలిజెన్స్ ద్వారా ఏమేమి జరుగుతుందో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్న అవకాశాలు ఉండొచ్చు. కానీ రైట్ టైంలో మనం ప్రతిస్పందిద్దామని చెప్పి కానీ ఏదైనా వేచి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం గమనించాలి. ఏంటంటే సార్, ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద మన హిందువులు లేని ప్లేస్ లేదు. మీరు అమెరికా చూసినా కానీ, కెనడా చూసినా కానీ, ఎక్కడ చూసినా హిందువులు చాలా, అంటే వీళ్ళకున్న తెలివితేటలతో అన్ని దగ్గరలకి స్ప్రెడ్ అవుతున్నారు. అదే మన పక్కన ఉన్నటువంటి, మనమే స్వతంత్రం దానం చేసినటువంటి ఒక చిన్న రాష్ట్రంతో సమానం ఆ దేశం. చిన్న రాష్ట్రం ఒడిశా కన్నా చిన్నది ఉంటుంది. ఇక్కడ జరిగే అఘాయిత్యాలే మనం ఆపలేకపోతే ప్రపంచం మొత్తం మీద ఉన్న మన హిందువులకు మనం ఏం ప్రొటెక్షన్ ఇవ్వగలం? సో ప్రస్తుత గవర్నమెంట్ ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకోవాలి, తీసుకుంటుందని అనుకుంటున్నాం. కారణం ఏంటంటే ఆర్ఎస్ఎస్ కూడా దీని గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. స్వతహాగా కొందరు హాస్పిటల్స్ ముందరకు వచ్చి మేము సర్వీస్ చేయమని చెప్తున్నారు. మీరు చెప్పినట్టు త్రిపుర సీఎం గారు కూడా వాయిస్ అవుట్ చేసినారు. మీరు ఇలా ఉంటే మేము మీ దేశానికి, మా రాష్ట్రానికి, మా దేశానికి మధ్య ఉన్నటువంటి ఈ వ్యాపార కార్యకలాపాలన్నీ బంద్ చేస్తామంటే. బంగ్లాదేశ్కి చుట్టూ ఉండేది భారతదేశమే. అవును, కానీ భారతదేశంతోనే కయ్యం పెట్టుకునేటువంటి పరిస్థితి ఈరోజు. అంటే ఇది స్వతహాగా వాళ్ళకంటూ వాళ్ళకు వచ్చిన ధైర్యం కాదు సార్. దీని వెనకాల ఏదో అదృశ్య శక్తులు ఖచ్చితంగా పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఇన్ని రోజులు బంగ్లాదేశ్ హిస్టారికల్గా కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ ఇంత రెబల్గా హిందువుల మీద రిలీజియన్ పరంగా వేరే ఆలోచన ఉన్నప్పటికీ సంస్కృతి పరంగా ఇండియాకి ఎక్కువ అసోసియేట్ అయి ఉన్నది పాకిస్తాన్తో పోలిస్తే. ఇప్పుడు మీరు చూసినారంటే సార్, బంగ్లాదేశ్లో ఒకప్పుడు మన బీజేపీ ప్రభుత్వం ఈ ఇన్ఫిల్ట్రేషన్ ఎక్కువైపోతుంది బంగ్లాదేశ్ వాళ్ళు అని చెప్పేసి వాయిస్ అవుట్ చేసిన వాళ్ళే వాళ్ళు అసలు. సో ఆ విధంగా అవినాభావ సంబంధాలు ఉన్నాయి బంగ్లాదేశ్కి కానీ, అక్కడ మనకున్న వెస్ట్ బెంగాల్కి కానీ. ఇన్ని తెలిసి కూడా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటే ఏదో కొన్ని శక్తులు వీళ్ళు వెనకాల ఫండింగ్ చేసి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. బట్ ఇది హై టైం సార్. ఖచ్చితంగా మన ఇండియన్ గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవ్వాలి. అదేవిధంగా ప్రపంచం మొత్తం మీద ఉన్న ఈ శాంతి కాముకులు అందరూ కూడా దీంట్లో ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళకి ఫుల్ స్టాప్ అన్న పెట్టాలి. లేదంటే మన గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్ అన్న అక్కడ ఎంటర్ అయ్యి ఏదో ఒకటి చేయాల్సిన సందర్భం. వాళ్ళ స్వతంత్రం కావాల్సినప్పుడు మన వాళ్ళు చనిపోవాలా? మన వాళ్ళు ఇబ్బంది పెట్టేటప్పుడు మన వాళ్ళు ఇంటర్వ్యూన్ కాకుండా ఎలా ఉంటారు సార్? రైట్, చాలా ఖచ్చితంగా అవ్వాలి ఇప్పుడు. రైట్, థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది బంగ్లాదేశ్లో రోజు రోజుకి పరిస్థితులు చేయిదారుతున్నట్టుగా కనిపిస్తుంది. అలానే చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్, ఆ తర్వాత ఆయనకు బెయిల్ నిరాకరణ, ఈ ఉదంతాలన్నీ కూడా మైనారిటీల మనోభావాలని అక్కడ తీవ్రస్థాయిలో ప్రభావితం చేస్తున్నటువంటి పరిస్థితి. చుట్టూ భారతదేశం ఉన్నప్పటికీ కూడా భారతదేశంతోనే కయ్యం పెట్టుకునేటువంటి పరిస్థితి బంగ్లాదేశ్లో ఎందుకు వచ్చిందంటే అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. అతి త్వరలోనే ఈ సంక్షోభానికి ఒక ముగింపు వస్తుందని ఆశిద్దాం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.